హాయ్. బిగ్ బాస్ సండే ఎపిసోడ్లో హౌస్మేట్స్ కోసం, మిగిలిన హౌస్మేట్స్ కోసం, నలుగురు హౌస్మేట్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఒకరు, ఫ్రెండ్స్ వచ్చారు. మొదట రష్మికి ఫ్యామిలీలో ఒకరు, ఫ్యామిలీకి ఇద్దరు ఫ్రెండ్సే వచ్చారు, సత్య ఒక శాండీ అని. ఇద్దరు ఏంటంటే జోకిలుగా మాట్లాడుతున్నారు. తర్వాత యష్మిని సేఫా నా అన్సేఫా అని చూస్తే సేఫ్ అయ్యారు. తర్వాత తేజ తేజ కోసం వాళ్ళ నాన్నగారు, తర్వాత సన్నీ వచ్చారు. సరదాగా సరదాగా మాట్లాడి సేఫా అన్సేఫా చూశారు. నాట్ సేఫ్. తర్వాత అవినాష్కి కోనా వెంకట్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. కోనా వెంకట్ మాట్లాడారు. తర్వాత సేఫా నాట్ సేఫా చూస్తే నాట్ సేఫ్. తర్వాత నిఖిల్కి వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ వచ్చారు. వాళ్ళ ఫాదర్తో పాటు అమరు వచ్చారు. అమర్దీప్ వచ్చారు. అమర్దీప్ వచ్చి సరదాగా మాట్లాడారు. నా సేఫా నాట్ సేఫ్ అని సేఫ్ అయ్యారు. ఇంకా చివరికి మిగిలింది నామినేషన్లో అవినాష్, తేజ, ఇంకా విష్ణుప్రియ. అవినాష్, తేజ, విష్ణుప్రియ. ఇంకా తర్వాత గేమ్స్ పెట్టారు. తర్వాత నా సేఫ్ నుంచి విష్ణుప్రియ సేఫ్ అయిపోయారు. తేజ, అవినాష్ ఉన్నారు. విష్ణుప్రియ సేఫ్ అయిపోయారు. ఇంకా ఆ విషయాలు తర్వాత మాట్లాడదాం. ఈ తేజ అవినాష్ని యాక్షన్ రూమ్లోకి పిలిచి పెయింట్ బొమ్మ ఉంటుంది, వాళ్ళ ఎదుటి వాళ్ళ బొమ్మ మీద సున్నం పెయింట్ వేయాలి. ఆ పెయింట్ వేస్తే ఎవరు దానిపైన రెడ్ మార్క్ వస్తుందో వాళ్ళు ఎలిమినేషన్. ఒక మామూలు గ్రీన్ కలర్ వస్తే సేఫ్. అలాగా తేజకి సేఫ్ అయ్యారు. అవినాష్ ఎలిమినేటెడ్. బట్ ఏంటంటే నబీలు కృతజ్ఞతగా తన దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్ అవినాష్కి ఇచ్చాడు. అవినాష్కి ఇచ్చి సేవ్ చేస్తాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ విష్ణుప్రియ అని అసలు ఎంత వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఘోరంగా చెప్తున్నా కానీ నీకు ధ్యాస అంతా ఒకవైపు ఉంది, నీ నవ్వు చండాలంగా ఉంది, నీ నవ్వు కోసం హర్రర్ మూవీ వాళ్ళు పేటెంట్ తీసుకుంటున్నారు అని ఏ విధంగా చెప్పినా కానీ తన బిహేవియర్ మార్చుకోవచ్చు. యాక్చువల్గా ఓటింగ్ ప్రకారం అయితే విష్ణుప్రియ వెళ్ళిపోవాలి. నాగార్జున గారు జిమ్మిక్ జరిగింది, ఏదో మొత్తానికి అక్కడ జిమ్మిక్ జరిగింది. ఈ అవినాష్ తేజను ఉంచేస్తే తేజ వెళ్ళిపోతాడు, తేజ సేఫ్ అవుతాడు. తేజ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, తేజ సేఫ్ అవుతాడు. అవినాష్ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నబీలు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చేస్తాడు. సరిపోతుంది. ఎవిక్షన్ షీల్డ్ కవర్ చేసేసినట్టుంటుంది. ఈ దాన్ని ఏంటంటే ఎలిమినేషన్ ఇవ్వాల్సిన పర్సన్ని తీసేసి దాన్ని ఒక ఎవిక్షన్ అని పాస్ షీల్డ్ అనే ముసుగు తొడిగి దాన్ని రసవక్తం చేస్తారు. నిజంగా నాగార్జున గారు ఎందుకు పార్షియాలిటీ ఉండొచ్చు, మరీ కనిపించేంత పార్షియాలిటీ అబ్బాయి బాగాలేదు, మరీ టూ మచ్ వరస్ట్గా ఉంది. ఈ సీజన్ అంత వరస్ట్ ఇంకొకటి లేదు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు లేకపోతే ఇంకా అసలు ఎంటర్టైన్మెంటే ఉండదు. ఇంకా ఎవడో రోజుకు ఒకటి చచ్చిపోయినట్టు ఉంటుంది హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో. ఆమె
వంకరగా అసలు ఘోరంగా ఏ టాస్క్ వాడదు. అదేంటంటే నాకు వచ్చిన టాస్క్ పాటలు పెడితే డాన్స్ చేసేది. పాటల గురించి కొంత కొంత నాలెడ్జ్ ఉంది, సినిమాల గురించి. అదొకటండి. ఎంటర్టైన్మెంట్ లేదు. ఇంట్లో పని చేసింది నేను. హాల్ ఒకటి కొంచెంసేపు ఊడ్చినట్టు ఉంటుంది కానీ వంట చేయదు. వంట రాదంట. వంట రాదు. ఆ, ఇంట్లో ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఉంటే, నిజంగా సోనియా అనేది చెప్పింది నిజమే. ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఉంటే వంట చేయడం వస్తుంది. ఎందుకు రాదు? లేరు కాబట్టే కదా ఇట్ట తయారయ్యారు. అంటే వాళ్ళ గురించి మనం చెప్పడం తప్పు. కానీ ఏంటంటే తన బిహేవియర్ అలా ఉంది. తన బిహేవియర్ ఏంటంటే ఎంతసేపు పృథ్వీ కాళ్ళు మొక్కడం, ముద్దు పెట్టడం, షూలకి వద్దంటున్నా కాళ్ళు తీసేసుకుంటున్నా, మళ్ళీ షూలు వేసలేయడం, కాళ్ళని ఏమంత కక్కుర్తి? దీన్ని ఏమంటారు? అంటే నీకు దొరకరా ఇంకా? అంటే పచ్చిగా చెప్పాలంటే నీకు దొరకరా ఇంకా? హౌస్లో కొన్ని కోట్ల మంది ముందు ఇలా చేయడం అవసరమా? రొమాన్స్ చేసి లేదా లవ్ చేసి ఇద్దరు గొడవ పడ్డట్టు కొంచెం సెంటిమెంట్ క్రియేట్ చేసి అది వేరే విధం. లాస్ట్ టైం అలా జరిగింది ఇద్దరికి. అది కొంచెం ముసుగు తొలగి ఒకరు చేశారు, ముసుగు లేకుండా ఒకరు చేశారు. దానివల్ల సెంటిమెంట్ క్రియేట్ చేసి ఓట్లు పొందారు. అది వేరే విషయం. అలాగనే చేయాలి. అది అంత బ్యాడ్గా లేదు. ముద్దు పెట్టడం, ముద్దు పెద్ద సమస్య కాదు. ఒళ్ళో పడుకోవడం, ఇంకా మనకు తెలియకుండా ఎంత జరిగింది. వాడు బాత్రూమ్కి వెళ్ళినా, పృథ్వీ బాత్రూమ్కి వెళ్ళినా వెళ్తుంది. బాత్రూంలో ఎవ్వరు లేకపోయినా బాత్రూంలోనే ఉంటుంది. ఎవరన్నా వస్తే వాళ్ళతో ఊరికే ఒక మాట అట్లా మాట్లాడుతుంది. అంత ఘోరంగా ఉందంటే. ఇంకా యష్మి కోసం సత్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు పిగ్గు విషయం, మీ నాన్న మొన్నటి వరకు మాట్లాడలేదు, మొన్న హౌస్కి వచ్చే వరకు అని తెగ బాధపడ్డాడు. మా నాన్న ఎంత ఫన్నీగా ఉంటారా అని నవ్వుకున్నావు, మెచ్చుకున్నావు, చాలా ఎంజాయ్ చేశావు. ఆ పెగ్గు విషయం వాళ్ళు అడిగారంటే ప్లీజ్ అతను ఏదో ఒకటి చెప్పాలి కదా. పెగ్గు విషయం చేసిందే పెద్ద రొప్పు పని. ఆ విషయం తర్వాత బిజీ అయిపోద్దంట. ఆ పెగ్గు విషయం అది చెప్పుకుంటే ఆయన సరే ఓకే అని తట్టుకున్నా కానీ పక్కన వాళ్ళు ఎవరో అడుగుతారు కదా. అడిగితే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? అంటే ప్రతిరోజు తర్వాత నీకు ఇదే పని అని నువ్వే చెప్తున్నావు. నీ మెంటాలిటీ, నీ సైకో మెంటాలిటీ యష్మి ఇది. ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉన్నారు. డిఫరెంట్గా కోర్స్ అన్ని చేతి వేళ్ళు ఒకలాగా ఉండవు, డిఫరెంట్గా ఉంటారు. కానీ అంత ఘోరంగా ఉండరు కదా. ఎందుకంటే అంత ఘోరంగా ఉండరు కదా అంటే కోట్ల మంది చూస్తున్న దాన్ని మీరు ఈ విధంగా చేసి నేను తాగుతాను అని సిగరెట్, ఆమె విష్ణుప్రియ అవసరంలోనే సిగరెట్ తాగని అవసరంలోనే యాడే. కానీ కెమెరాలు ఉంటాయనుకో, అఫ్కోర్స్ ఏదో అటు తిరిగైనా చేసుకోవాలి. ఏంటంటే విచ్చలవిడితనం. ఎవరు మేము సంపాదిస్తున్నాము, మేము సెలబ్రిటీస్. ఒకటే చెప్తాను, నేను సెలబ్రిటీని కాబట్టి నన్ను తీసుకొచ్చారు. నన్ను ప్రేక్షక దేవుళ్ళు, మా పూర్వీకులు, ఏంది పూర్వీకులు ఎవరు మీ పూర్వీకులు? ఇంకా నిఖిల్ కోసం వాళ్ళ నాన్న వచ్చినప్పుడు వాళ్ళ నాన్న బాగాడు అది చెప్పారు. అమర్దీప్ ఉండి
కొంచెం అగ్రెసివ్నెస్ ఎందుకు పృథ్వీ డల్గా ఉన్నాడు ఈరోజు సండే నైట్ ఎపిసోడ్లో అంత అట్రాక్టివ్గా లేడు అతను. ఏం అర్థం కాలేదు, చాలా డల్ అయిపోయాడు. ఏమన్నా బయటికి ఏమన్నా గుర్తుకొచ్చాయో, లేకపోతే ఏమన్నా పాత జ్ఞాపకాలు ఏమన్నా గుర్తుకొచ్చాయో కానీ డల్గా ఉన్నాడు. అతని అగ్రెసివ్నెస్ తగ్గాలి. వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పింది ఒకటే మాట చెప్పారు, నీ ఆట నువ్వు ఆడు, గ్రూప్ గేమ్ ఆడబాకు, గ్రూప్లో ఎవరికో డిస్టర్బ్ అయ్యిందని చెప్పి అది తీసి నామినేషన్ వేయకు, నీకు నచ్చింది నామినేషన్, నీకు జరిగింది నామినేషన్. కరెక్ట్గా చెప్పారు. వైని దూరం పెట్టు, పీని దూరం పెట్టు అన్నారు. పీ అంటే అందరూ ప్రేరణ అనుకుంటారు. ప్రేరణ నిఖిల్తో ఏముంటుంది, పృథ్వీని దూరం పెట్టాను. ఎందుకంటే అతను ఒక మూర్ఖుడు, ఏం లేదు, ఒక కండబలం తప్ప అతని దగ్గర. చూడ్డానికి మనిషి బాగుంటాడు అనేది తప్ప ఆ కండలు చూసే ఈ విష్ణుప్రియ యావబడి వెనకబడిపోతా ఉంది. నువ్వు వద్దు పో అన్నా కానీ ఆఖరికి వాళ్ళ అమ్మని ఈ కూతురు లాంటి దాని అన్నా అంటున్నా. అబ్బే ఏమి లేనట్టే. ఇంకా ఆమె గురించి మాట్లాడుకోవడం ఎందుకల్లా కానీ ఇంకా నిఖిల్ పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఫస్ట్ మొదట్లో వచ్చినప్పుడు చాలా పద్ధతిగా నీట్గా బలవంతుడే కానీ అంత మొరటుగా ఆడేవాడు. కానీ ఈ మొరటుగా ఆడుతా ఘోరంగా ఉన్నాడు. చాలీలు చెప్పుకుంటా, గ్రూప్ గేమ్ ఆడుతా, ఒకరి చేత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతా ఘోరంగా తయారయ్యాడు. అతనే టాప్ 1 అనుకున్నాం. ఇక నబీల్ గురించి అందరూ పొగుడుతున్నారు, వచ్చిన వాళ్ళందరూ షేర్ చేయరు. అతను కొంచెం ఏంటంటే డ్రామాలో ప్లే చేస్తున్నాడు. మొదట్లో ఉన్నట్టు లేదు. ఒక 4-5 వీక్స్ నుంచి 4 వీక్స్ అంటే మొదట్లో ఉన్నట్టు లేడు. ఎందుకంటే ఈ గ్రూప్ గేమ్లు ఆడుతున్నాడు, ఒకరి దగ్గర ఒక మాట ఇంకో దగ్గర ఇంకో మాట చెప్తున్నాడు. ఈ గేములు కూడా అతనికి కూడా కొంచెం బలం ఉంది. అంటే బలవంతులే. ఇంకా టాప్ 5కి వెళ్తాడు. విన్ అవ్వచ్చు కూడా. ఈ పార్షియాలిటీ, ఈ సెంటిమెంటు, తెలంగాణ సెంటిమెంటు ఇవే వస్తున్నాయి ప్రతిసారి ఏంటంటే తెలంగాణ వల్లనే చేస్తున్నారు మెయిన్గా. ఇంకొకటి తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించడం లేదు, నాగార్జున ప్రశ్నించడం లేదు, బిగ్ బాస్ అడగడం లేదు. అసలు విష్ణుప్రియ వెకిలి చేస్తాడు చూస్తుంటే ఎంత చీదరంగా ఉంటుందా. ఒక టాస్క్ ఆడినప్పుడు నాగార్జున గారు ప్రతి ఒక్కరిని అడిగారు, నువ్వేం ఆడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు అని. నేను అన్నికైనా అయితే నీవు అసలు కనిపించలేదు, నువ్వేంది, నువ్వు ఉన్నావా లేవా అన్నట్టున్నావు. మరి విష్ణుప్రియ ఎందుకు అడగడం లేదు? అదేంటంటే చూసే ఎవరికైనా అది అర్థమవుద్ది. వాళ్ళు అనుకోవచ్చు, అఫ్కోర్స్ మా షో మా ఇష్టమని, మీ షో మీ ఇష్టమే. కానీ పబ్లిక్ ఓటింగ్ అని ఇచ్చినప్పుడు, పబ్లిక్ చూడమని చెప్పినప్పుడు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాన్ని చూసేటట్టు పెట్టినప్పుడు అది అందరికీ సమంజసంగా న్యాయంగా ఉండాలి. అది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకునేటట్టయితే అది దాన్ని గేమ్ షో అనగా. ఇక పృథ్వీ గురించి అతని దగ్గర చెప్పుకోదగింది ఏం లేదు. ఫన్ చేయడు, ఫన్ చేస్తే ఒక ఫన్ తప్ప అంటాడు. ఫన్ చేసేవాళ్ళని ఫన్నేగా మీరు చేసేది అంటారు. వాళ్ళు ఫన్ చేస్తారు, గేమ్ ఆడుతున్నారు, అందరితో కలివిడిగా ఉంటారు. వాళ్ళు లేకపోతే ఇంట్లో ఏదో సంవత్సరీకంగా వచ్చినా నవ్వుకుంటారు. చనిపోయినప్పుడు 2-3 రోజుల్లో చనిపోయిన పర్సన్ దగ్గర కూర్చున్నట్టు ఉంటారు. అది దేనికి మంచిది కాదు కదా.
నవ్వు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఒక పక్క టాస్క్లు జరగాలి, ఒక పక్క స్ట్రాటజీ ప్లే చేయొచ్చు. ఎందుకంటే ఒకరు ఈ విధంగా ఆడుతుంటే వాళ్ళకంటే వాళ్ళతో మంచిగా ఉండి స్ట్రాటజీ ప్లే చేసి వాళ్ళకంటే బాగా ఆడటము. అఫ్కోర్స్ అది వెన్నుపోటు అవుద్ది అనుకో. వెన్నుపోటు అంటే నీ గేమ్ నువ్వు ఆడుకో. ఇప్పుడు ఒక లాజికల్ టాస్క్ పెట్టారు. లాజికల్ టాస్క్ నువ్వు తెలివితేటలు నువ్వు ఉపయోగించాలి, కానీ దానివల్ల ఆ చాడీలు చెప్పుకున్నామే హరికథ చెప్పే మేస్లో వెళ్ళిపోయారు. ఇదే మనం వచ్చినప్పటి నుంచి ఒక సీనియర్ అనేది కూడా సీనియారిటీ చూపించుకోవాలి. ఏ హరికథ చేపించుకోవడం ఒక్కొక్కసారి అయితే ఆ బస్సాల టాస్క్లో అయితే మరీ పేటైపోయారు. ఎందుకంటే తను సీనియర్ అనుకోవట్లా, ఒక ఆడపిల్ల అనుకోవట్లా, ఒక గృహిణి అందులో గృహిణి అనుకోవట్లా. తేజానైతే కాలుతో, తేజాని అవినాష్ని అయితే కాలుతో ఏంది అది. దాని గురించి నాగార్జున గారు ఎందుకు అడగలేదు? మరి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అడగకుండా మిగతా వాళ్ళు చిన్న తప్పు చేసినా దాని గురించి ఏంది. ప్రేరణ ఒకసారి ఏదో వర్డ్ యూజ్ చేసింది, సడన్గా గుర్తుకు రావట్లా. ఆ వర్డ్ పెద్ద పుడింగి మాటలు మాట్లాడుతున్నావు అని అంటారు. పుడింగివానా అదేనా? ఏమో జస్ట్ అలాంటి వర్డ్ సరదాగా అంటే దాని గురించి విపరీతమైన క్లాస్ పెట్టారు. ఇప్పుడు ఇంత కాల్తో కొడితే ఒక మగాన్ని తోటి కంటెస్టెంట్స్ని గేమ్లో ఇంత ఫిజికల్గా కాల్తో కొడుతుంటే ఏం అడగట్లేదంటే ఏమని అర్థం? ఆమె ఇష్టం వచ్చినట్టు ఓయో రూమ్ చేస్తుంటే విష్ణుప్రియ ఆ విషయం ఏం అడగట్లేదంటే ఏమని అర్థం? హౌస్కి పంపించాలంటే ఎట్లా పంపిస్తారు ఆడవాళ్ళని? లేకపోతే ఎవరన్నా ప్రజలు తిరగబడుతున్నారు, కొంతమంది తిరగబడుతున్నారంటే బిగ్ బాస్ షోని తిరగబడక కామ్గా ఉంటారా? ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా తర్వాత రోహిణి గురించి, రోహిణి ఫన్నీ టాస్క్ బాగా చేశారు. గేమ్స్ కూడా కాలు బాగలేకపోయినా గేమ్స్ కూడా బాగా ఆడారు. రోహిణి కోసం రవి తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చారు. అప్పుడు అది మొన్న జరిగిపోయిందండి. అన్నీ నేను ఏంటంటే 3 days నుంచి నాకు చెప్పడం ఇష్టం లేదు. నాకు ఏముంది రివ్యూస్ చేయడానికి. ఈ వాళ్ళ గ్రూప్ గేము, ఆమె వికృత ఓయో రూమ్ చేస్తారు, అవి చూసి ఈమె సైకోతనం ఇవి చెప్పడం ఇష్టం లేక 3 days నుంచి రాలేదు. రోహిణిని మెచ్చుకున్నారు, బాగా ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నారు అని. ఇంకా అవినాష్ని కోనా వెంకట్ మెచ్చుకున్నారు. ఎంటర్టైన్మెంట్ నువ్వు పర్ఫెక్ట్గా అందరూ వచ్చిన వాళ్ళందరూ అవినాష్ని ఎంటర్టైన్మెంట్ గురించిలో బాగా మెచ్చుకున్నారు. ప్లస్ ఇప్పుడు మెగా చీఫ్ తను ఈసారి నామినేషన్లోకి రారు. నెక్స్ట్ వీక్ బాగా ఆడితే నెక్స్ట్ వీక్ కూడా ఉంది. నాకు తెలిసి టాప్ 5లో వస్తుంది అవినాష్. టాప్ 5లో ఉన్న పర్సన్నే ఈరోజు ఎలిమినేషన్కి పంపించారంటే అది ఎంత కుట్రో ఆలోచించాలి. ఇప్పుడు లీస్ట్లో విష్ణుప్రియ, దాని తర్వాత పృథ్వీ ఉన్నారు, దాని తర్వాత యష్మి ఉంది. సరే యష్మి లీస్ట్లో ఉందనుకోండి, సెకండ్ విష్ణుప్రియనా, థర్డ్ పృథ్వీనా? కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు యష్మినే ముందు షేప్ చేస్తారు. ఇక్కడ జరుగుతున్న డ్రామాలు లాస్ట్ సీజన్లో అయితే అసలు ఏమన్నా అసలు ఎందుకు విన్ అయ్యారో కూడా ఓ విధంగా, ఇంకా దాని గురించి చెప్తే కాంట్రవర్సీ. కానీ మొత్తానికి ఇవైతే బాగా చేయట్లేదు.
ఎనీహౌ నా బిగ్ బాస్ ఇంకా ఇంకెవరు నబీల్ గురించి అందరు పొగిడారు. టాప్ 5లోకి వస్తాడు. అందరూ 1 to 5 పెట్టేటప్పుడు నబీల్ కంపల్సరీ ఉంటున్నాడు. నిఖిల్ కంపల్సరీ ఉంటున్నాడు. పృథ్వీ ఉండట్లేదు. పృథ్వీ వెళ్ళిపోవాలి. ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన వాడు ఆగిపోయాడు. కొందరి ప్రభావం వల్ల. కానీ ఈసారి వెళ్ళిపోవాల్సిన వాడు, ఈసారి పృథ్వీ కానీ విష్ణుప్రియ కానీ ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోవాల్సింది. ఎందుకు ఆగారు అనేది అర్థం కాదు. అది ఏందో మాట అంటారు, ఏదో మాట సాల్వ్ కానీ ఫజిల్ లాంటిది. దానికి ఏదో ఓడి ఉంది. చెప్పడానికి నాకు నోటికి గుర్తుకు రావట్లే. ఓకే. ఇంకా ఎవరు, ప్రేరణ బాగా ఆడతారు. ఒక నామినేషన్ టైంలోనే కొంచెం ఏంటంటే విరుచుకుపడితే ఒక విధంగా ప్రవర్తిస్తారు. హావభావాలు ఒక విధంగా ప్రేరణ పర్ఫెక్ట్. కొంచెం ఏంటంటే తనకి కోపం వస్తే ఏం మాట్లాడుతుందో తెలీదు. అది తప్ప టాస్క్ బాగా ఆడుద్ది. ప్లస్ నిజాయితీగా అవుతుంది. సంచాలకులుగా పెడితే నిజాయితీగా పర్ఫెక్ట్గా తన తనకి కర్ణాటక బ్యాచ్ ఒకటైపోయినా కానీ కర్ణాటక బ్యాచ్కి ప్లస్ ఈ తోక ఒక విష్ణుప్రియ వీళ్ళంతా ఒకటైనా కానీ పర్ఫెక్ట్గా చెప్తుంది. తర్వాత ఇంకా మిగిలింది తేజ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు. కొంచెం గేమ్స్ బాగా ఆడాడు. మొన్నటిదాకా ఏంటంటే వాళ్ళ అమ్మ రాలేదు, అమ్మ కోసం అని చెప్పి సెంటిమెంట్ క్రియేట్ చేసి, సెంటిమెంట్ కాదులే, నిజం బాధ ఉంటుంది. ఫస్ట్ నుంచి చెప్తున్నాడు వాళ్ళ అమ్మగారిని హౌస్లోకి తీసుకురావాలి, దానికోసమే నేను వచ్చింది అన్నట్టు చెప్తున్నాడు. బాధ ఉంటుంది కానీ ఆ బాధ కొంచెం ఎక్కువ ప్రదర్శించినట్టు వచ్చిన వాళ్ళు చెప్పడం నాకైతే ఎక్కువ అనిపించలేదు. బాధే కదా, అందరి పేరెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళ అసలు వచ్చినప్పటి నుంచి ఏమే అది అన్నట్టు వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారులేదు. మొత్తం తీసుకురాకపోతే బ్యాడ్గా ఉండేది, కానీ బిగ్ బాస్లో ఒక రిమార్క్ వచ్చేది, తీసుకొచ్చారు. ఓకే. ఎప్పటికప్పుడు ఈ విధంగా ఈ వారం ఏంటంటే ఎవరు ఎలిమినేట్ కాలేదు. నాగార్జున గారు అలా ప్లాన్ చేస్తారు. బిగ్ బాస్ డైరెక్టరు అఫ్కోర్స్ నాగార్జున గారు చెప్పండి, డైరెక్టర్ ఏం చేస్తాను నేను, అలా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆమెని తప్పించడానికి, ఆమెను ఉంచడానికి దానికోసం 1,00,000 కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఆమెను కాపాడడానికి 1,00,000 కారణాలు. ఆమె చూసే ప్రతి ఒక్కరూ ఒక పాయింట్ వేయడమే ఆమె గురించి. కానీ ఆమెకి ఎలా ఓట్లు పడతాయి? మొన్నటిదాకా ఓట్లు పడింది. ఎందుకంటే యూట్యూబర్స్ని అందరినీ ఫాలోవర్స్ని కూర్చోబెట్టి పార్టీలు ఇచ్చి వాళ్ళతో డీల్ మాట్లాడుకొని వచ్చి చేసి కోర్స్ వాళ్ళ స్ట్రాటజీ అనుకోదు. అది స్ట్రాటజీ కాదు కదా, అది పద్ధతి కాదు కదా. ఎందుకంటే గేమ్ ఆడాలి, నిజాయితీగా ఉండాలి, హౌస్లో వర్క్ చేయాలి. నువ్వు ఒక్కదాన్నే పెద్ద పుడిని వెళ్ళదు. ఇప్పుడు అందరూ వంట చేస్తున్నారు, అందరూ గిన్నెలు తోముతున్నారు. అదేంటంటే బయట ఫ్యాన్స్ని పెట్టుకొని ఫాలోయింగ్స్ని పెట్టుకొని ఇక్కడ కుడికితే మాత్రం అది ఎప్పటికన్నా దీంట్లో గెలవచ్చేమో, జీవితంలో ఓడిపోతారు. సరే, ఓకే. ఎనీహౌ వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టము. మనం ఎక్కువ దూరం పోవడం అనవసరం. బిగ్ బాస్ అయితే అంత రసవత్తరంగా ఏం లేదు. బిగ్ బాస్ ఈ సీజన్ కొంచెం వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి కొంచెం మారింది, కానీ ఈ గ్రూపులో అంటే బాగా ఆడే వాళ్ళ మీదకి పడ్డము, వాళ్ళని తొక్కేయాలని చూడటము, వాళ్ళని పంపించేయాలని చూడటము,
అవి చాలా ఘోరంగా ఉంటాయి. సరే ఎనీహౌ ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ తప్పులు ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి, నా సరిదిద్దుకుంటాను.